టెండర్లో 5G మోడల్ రేట్లు చూపించి పాత స్టాక్ 4G ఫోన్లను కట్టబెట్టిన రేవంత్ సర్కార్. 4G ఫోన్లను ఇంత క్లియర్గా ఎట్లా చెప్పారు? మీది కాదు 5G అని మీరు చూపెట్టారు, అంతే. ఒకటే తేడా. ఎందుకంటే ఆ ప్రకారంగా 30 కోట్ల తేడా ఉంది. మరి 30 కోట్ల స్కామ్స్ చేసినది సీతక్క అని చెప్పి క్లియర్గా ఇలా కనిపిస్తూ ఉంది. అట్లున్నది మన కథ. ఇక మళ్ళీ అధికారం వస్తుందో రాదో, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అనుకుంటున్నారు. బాగానే ఎక్కడికక్కడ చంపుకుంటున్నారు, ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు ములుగు కాన్స్టిట్యున్సీ గురించి, అక్కడ ఇసుక అక్రమ తవ్వకాల గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చినాయి. అలా పిఏ గురించి, అలా కొడుకు సూర్య గురించి, అన్నిటి గురించి వచ్చినాయి. అయినప్పటికి కూడా మనము ఆధారాలు లేని మాట్లాడకూడదని చెప్పేసి ఇన్ని రోజులు ఆగితే, ఇప్పుడు సీతక్క చేస్తుంది ఏందయ్యా అంటే, ఇక దొరికిన కాడికి దండుకుంటుంది. ఇది అబద్ధమని చెప్పి ప్రూవ్ చేయరు. మాకు 4G కాదది, మేము తెచ్చింది 5G ఫోన్లు అని ప్రూవ్ చేయండి. 5G ఫోన్ 11,000 చిల్లర ఉంటుంది ఎట్లా? 4G ఫోన్ 6,000 ఉంటుంది ఎట్లా? ఉన్నప్పుడు ఆ గ్యాప్లో మరి మీరు 6,000 కొని 11,000కు టెండర్ ఎట్లా రిలీజ్ చేస్తారు? మరి ఎవరికి ఇచ్చిండ్రు? తీసుకున్నాడు వాడు, ఆ 30 కోట్లు దోసుకున్నాడు వాడు. ఇది బయటపడాలి కదా అని ప్రజలు అంటా ఉన్నారు.